హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ ఇందిరమ్మ సంబంధించి 5 లక్షలకి కొన్ని నమూనాలు అయితే తయారు చేయబోతున్నారు. ఏ పద్ధతిలో ఇవ్వాలి డబ్బులు, ఎన్నిసార్లు ఇవ్వాలి, వీటికి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 5 లక్షలకే 500 చదరపు అడుగుల ఇల్లు అని చెప్పేసి రావడం జరిగింది. సో ఆ మొత్తంతో 450 చదరపు అడుగులు నుంచి 500 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి వీలవుతుందని భావిస్తున్న ప్రభుత్వం. అందుకు చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలంతో కలిపి 70 గజాలు కావాలి. అప్పుడు 5 లక్షల మొత్తం పూర్తిగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మరీ తక్కువ స్థలం ఉన్న పేదల సంగతి ఏంటి? రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్నవారు పేదలు ఎక్కువ ఉంటారని అంచనా. సో తక్కువ స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుతుందని, అప్పుడు మిగిలే మొత్తాన్ని ఏం చేస్తారు, దుర్వినియోగం ఖాతాలు వెళ్ళే ఛాన్స్ ఉందని అధికారులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ముందుకైతే సాగని పథకం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే 70 గజాల్లో కడితే ఆ ఇల్లుకు సంబంధించి ఆ స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బట్ దానికంటే తక్కువ స్థలంలో ఏమైనా కడితే అప్పుడు ఏమైతే డబ్బులనే మిగులుతాయి. మిగిలిన డబ్బులు అధికార చేతులకు వెళ్ళొచ్చు, లేకపోతే వీళ్ళు ఎవరైతే ఇళ్ళ కోసం పేదవారు వాళ్ళకే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే 70 గజాల స్థలం ఉన్న వారికి పర్వాలేదు, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు పూర్తి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పేదలు ఎక్కువ మంది ఉంటారని అంచనా కాగా 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న ఖర్చు మిగిలిన మొత్తం దుర్వినియోగం ఖాతాలోకి వెళుతుందని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆ ప్లాన్ ఎలా అమలు చేస్తారు? సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునే క్రమంలో ఆ నమూనాలు కూడా ఆటంకంగా మారే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 3 లక్షల ఇప్పుడు ఏంటంటే 5 లక్షలు ఇస్తుంది కదా. ఇప్పుడు 60 గజాల్లో కట్టే ఇల్లు నమూనా వేరు ఉంటుంది, 70 గజాల్లో కట్టే ఇల్లు నమూనా వేరు ఉంటుంది. సో దాని ప్రకారం కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. గృహలక్ష్మి కింద ఒక్కొక్క లబ్ధిదారికి 3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ దాన్ని 5 లక్షల వరకు ప్రకటించింది. ప్రతి అభ్యర్థుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సో ఇది మొత్తానికైతే ఇక్కడ ఏమవుతుందంటే సొంత జాగాలు అన్నీ ఒకే ఆకృతిలో ఉండవు. సో కొన్ని పొడుగ్గానో కొన్ని వంకరగానో ఉంటే ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ల ప్రకారం ఇండ్ల నిర్మించుకునే వీలుండదు. సో అప్పుడేం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మొత్తానికైతే ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిచ్చే నమూనా కంటే మీరే నమూనా పెట్టుకొని చేసుకోండి, కానీ మినిమం ఇంత జాగాలు కట్టాలని చెప్పి రూల్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, ఏదైనా కొత్త రూల్స్ వస్తే మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day.